నమస్తే. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్కి స్వాగతం. నేను రవీంద్ర. ఆంధ్రప్రదేశ్లో తాజాగా వెలుగు చూసినటువంటి వ్యవహారం కల్తీ మద్యం తయారీ. ఈ కేసులో, ఈ వ్యవహారంలో రోజుకొక ఆసక్తికరమైనటువంటి పరిణామం బయటకు వస్తుంది. ఇప్పుడు ఒక కీలకమైనటువంటి అంశం గురించి ఈ వ్యవహారంలో చెప్తా. ఈ వీడియోని పూర్తిగా మీరు చూడండి. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏదైతే రాయలసీమ ప్రాంతంలో తంబళ్లపల్లి నియోజకవర్గ పరిధిలో జరిగినటువంటి కల్తీ మద్యం వ్యవహారం ఉందో, దానికి సంబంధించి చాలా విస్తుపోయేటువంటి అంశాలు బయటకు వస్తున్నాయి. ఎవరైతే అద్దేపల్లి జనార్దన్ రావు ఈ కేసులో A1గా ఉన్నారు. A1గా ఉన్నటువంటి వ్యక్తిది ఉమ్మడి కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం పరిసర ప్రాంతాల్లో అతని లిక్కర్ దందా కానీ అన్నీ కూడా చీకటి కార్యకలాపాలు అన్నీ చక్కగా యథేచ్ఛగా సాగించాడు. తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్సీపీ ఈ రెండు పార్టీల నాయకులతో ఇతనికి మంచి రిలేషన్స్ ఉన్నాయి. అంటే ఓవరాల్గా వైసీపీతో ఎక్కువ. ఏదైతే జయచంద్రారెడ్డి అతను తంబళ్లపల్లి నియోజకవర్గానికి సంబంధించి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి వైఎస్ఆర్సీపీ అభ్యర్థి చేతిలో ఓడిపోయినటువంటి వ్యక్తి. అతను వైఎస్ఆర్సీపీ నుంచి ఎన్నికలకు ముందే తెలుగుదేశం పార్టీలోకి వచ్చారు. సో ఇలాంటి సందర్భంలో ఇది ఒక మామూలు డెన్ కాదు. దేశ రాజకీయాల్లోనే ఒక ప్రకంపన కలిగించినటువంటి అంశం ఇది. ఇదివరకు ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు గురించే అమ్మో అంత పెద్ద కేసా అనుకున్నాం మనం. అటువంటి అంతకు మించి అన్నట్లుగానే ఆంధ్రప్రదేశ్లో 2019 నుంచి 2024 వరకు వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్న సమయంలో జరిగినటువంటి లిక్కర్ స్కామ్ ఒకటైతే, ఇప్పుడు తాజాగా వెలుగులోకి వచ్చినటువంటి అంశం మరొకటి. అంటే కల్తీ మద్యాన్ని తయారు చేయటం, యథేచ్ఛగా రవాణా చేయటం, దాని మీద కోట్ల రూపాయలు సంపాదించడం అక్రమంగా, సక్రమంగా కాదు. దీంట్లో ఎవరెవరి పాత్ర ఎంతెంత అనేది ఇప్పుడు కీలకమైనటువంటి అంశంగా మారింది. ఎక్సైజ్ డిపార్ట్మెంట్ పూర్తి స్థాయిలో సమగ్రంగా దీనిపై విచారణ చేస్తుంది. విచారణ చేస్తున్నటువంటి సందర్భంలో అద్దేపల్లి జనార్దన్ రావు ఎవరైతే ఉన్నారో అతనికి సంబంధించినటువంటి మూలాలన్నీ బయటపడ్డాయి. ఎవరెవరితో కాంటాక్ట్లో ఉన్నాడు, ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడికి ఎంతెంత మద్యం సరఫరా చేశాడు, కల్తీ మద్యాన్ని. దీనికి సంబంధించి వైఎస్ఆర్సీపీలో కీలకమైనటువంటి వ్యక్తి మాజీ మంత్రి జోగి రమేష్ పేరు బయటకు రావడం. ఇప్పుడు ఖచ్చితంగా జోగి రమేష్ ఈ కల్తీ మద్యం తయారీకి సంబంధించినటువంటి కేసులో జైలుకి వెళ్తారు. ఇది 100% ఖాయం. ఇది జరుగుతున్నటువంటి చర్చ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయ వర్గాల్లో. ఎందుకు? అద్దేపల్లి జనార్దన్ రావుతో ఉన్నటువంటి సాన్నిహిత్య సంబంధాలు. ఇబ్రహీంపట్నంలో ఒకే ప్రాంతంలో నివాసం ఉండేటువంటి ఈ ఇద్దరు కూడా అనేక వ్యాపారాలు చేశారు. ఆయన రాజకీయాల్లోకి రాకముందు కళ్ళు వ్యాపారం, సారా వ్యాపారం, రకరకాల వ్యాపారాలు చేశారు జోగి రమేష్. ఇది నేను చెప్తుంది కాదు, పోలీసుల విచారణలో తేలినటువంటి అంశం. మరి అటువంటి జోగి రమేష్తో అద్దేపల్లి జనార్దన్ ఆయన సంబంధాలు కలిగి ఉండటం అంటే ఈయన ఆర్థిక వ్యవహారాలన్నీ ఒక సమయంలో అద్దేపల్లి జనార్దన్ చూసుకునేవాడు. 2019లో వైఎస్ఆర్సీపీ అధికారంలోకి రావడంతో అద్దేపల్లి అరాచకాలు ఎక్కువైపోయాయి. అప్పటి నుంచే ఈ కల్తీ మద్యాన్ని తయారు చేయటం, ఒరిజినల్ బాటిల్స్లో కల్తీని నింపడం, ఎక్కడా కూడా అనుమానం రాకుండా దానికి సంబంధించినటువంటి వ్యవహారాన్ని చక్కగా నడిపించాడు. దీంట్లో చాలామంది ప్రముఖులు ఉన్నారు, త్వరలోనే బయటకు వస్తారు. మా దగ్గర చాలా కీలకమైనటువంటి సమాచారం ఉంది, కానీ ఈ కేసు చాలా ముఖ్యమైనటువంటి స్థాయిలో ఉంది కాబట్టి అవి బయట పెట్టట్లా. చాలా క్రూషియల్ ఇన్ఫర్మేషన్, ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఉంది. దీనికి సంబంధించి రెండు పార్టీల నాయకుల భవిష్యత్తు ఆధారపడి ఉంది. ఎవరెవరు ఏమేమి చేశారు, ఎక్కడి నుంచి ఎక్కడకు ఎంతెంత మద్యాన్ని, కల్తీ మద్యాన్ని సరఫరా చేశారు, ఎవరి ద్వారా ఏ బారుకి వెళ్ళింది, ఏ వైన్ షాప్కి వెళ్ళింది, అంతా ఉంది. ఇక్కడ ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే, ఇప్పుడు జోగి రమేష్ పేరు బయటకు వచ్చింది కాబట్టి చెప్తున్నాం. ఇంకా చాలామంది ముఖ్యమైనటువంటి నేతలు ఉన్నారు. ఈ వ్యవహారంలో వాట్సాప్ చాట్ అనేది బయటకు రావటం మరింత అనుమానాలకు బలాన్ని చేకూరే విధంగా చేసింది. జోగి రమేష్ నాకేం తెలీదు, అద్దేపల్లి జనార్దన్ ఎవరో నాకు తెలీదు అని చెప్తున్నాడు. కానీ ఆయనే వచ్చి స్వయంగా వీడియో రిలీజ్ చేయటం, నన్ను తయారు చేయమన్నది, సరఫరా చేయమంది, రవాణా చేయమంది, ఈ అక్రమ వ్యాపారానికి అసలు మొత్తం శ్రీకారం చుట్టిందే జోగి రమేష్ అని చెప్పి అద్దేపల్లి చెప్పడం.
ఈయనేమో అసలు నాకేం సంబంధం లేదు, నేను చాలా మంచోడిని, నాకు ఎటువంటి సంబంధం లేదు ఈ వ్యవహారంలో, కావాలని నన్ను లాగుతున్నారు. మరి కావాలని లాగినప్పుడు ఈ వాట్సాప్ చాటింగ్లు, కాల్స్ చాలా ఉంది. ఎక్సైజ్ పోలీసుల దగ్గర, అలాగే రాష్ట్ర పోలీసుల దగ్గర చాలా ముఖ్యమైనటువంటి సమాచారం ఉంది. జోగి రమేష్ అద్దేపల్లికి సంబంధించినటువంటి రిలేషన్స్లో చాలా ముఖ్యమైనటువంటి అంశంగా మారింది. దీనికి సంబంధించి వాట్సాప్ చాట్ అనేది బయటకు వచ్చింది. జోగి రమేష్ అన్న ఎమ్మెల్యే అని ఆయన సేవ్ చేసుకున్నాడు. దానికి సంబంధించి సెప్టెంబర్ 22 మండే, కమ్ మై హోమ్, వాయిస్ కాల్ అలా ఉంది. తర్వాత ఆయన పెట్టారు, వెన్ ఆర్ యూ గోయింగ్ ఆఫ్రికా, కాల్ మీ, ఫేస్ టైమ్, ఓకే అన్న. వీళ్ళిద్దరి మధ్య ఉన్న సంబంధం ఏంటి? అన్నదమ్ముల మధ్య ఉన్నటువంటి సంబంధం లేక ఓకే అన్న, ఆయనేమో కాల్ చేయమంటాం. ఇక్కడ ఫేస్ టైం అనేది ఇక్కడ చాలా కీలకమైంది. చాలామంది తెలియదు ఫేస్ టైం అంటే ఏంటి, ఫేస్ టైం అర్థం కాని భాషలో ఉందేంటి అనుకున్నారు. కానీ ఐఫోన్ టు ఐఫోన్ దాంట్లో 2 ఆప్షన్స్, వాట్సాప్ కాల్, ఫేస్ టైం. ఫేస్ టైం కాల్ ద్వారా లైక్ వాట్సాపే వీడియో కాల్, కానీ ఇక్కడ ఐఫోన్ ద్వారా ఈ ఫేస్ టైం కాల్ అనేది దానికి సంబంధించి ఎవ్వరూ కూడా అసలు ఏం మాట్లాడుకున్నారు ఏంటి అనేది అసలు యాపిల్ కంపెనీకి సంబంధించి కూడా దొరకనటువంటి అంశం అట. చూడండి, అంటే దీన్ని బట్టే మనం ఇక్కడ చాలా క్లియర్గా అర్థం చేసుకోవచ్చు. మొత్తానికైతే చాలా ముఖ్యమైనటువంటి సమాచారాన్ని జోగి రమేష్ అలాగే అద్దేపల్లి జనార్దన్ ఇద్దరి మధ్య ఉన్నటువంటి రిలేషన్ని బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఖచ్చితంగా ఈ కేసులో జోగి రమేష్ ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులను ఎదుర్కోక తప్పదు అనేది బలంగా వినిపిస్తుంది. చూడాలి మరి ఏ రకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయనేది చాలా కీలకంగా మారింది. అయితే ప్రభుత్వం కూడా చాలా సీరియస్గా తీసుకుంది ఈ వ్యవహారాన్ని. వెంటనే ఏదైతే ఈ అంశం బయటకు వచ్చిందో, వ్యవహారం వెలుగులోకి వచ్చిందో, వెంటనే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇద్దరూ కూడా చాలా సీరియస్ డిస్కషన్ చేశారు. రాష్ట్రంలో ఇటువంటివి జరిగితే కూటమికి చెడ్డ పేరు వస్తుంది. మనం చూసాం, గతంలో కల్తీ మద్యం వల్ల ఎంతోమంది ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితి. ఒక్క పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం ఆ పరిసర ప్రాంతాల్లో 27 మంది చనిపోయారు కల్తీ మద్యం వల్ల. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా అది వందల సంఖ్యకి చేరింది. ఇప్పుడు కూడా ఆ కుటుంబంలో కుటుంబ పెద్దను పోగొట్టుకుని బాధలో విషాదంలోనే ఉన్నారు చాలామంది. మరి ఇటువంటి సందర్భంలో ప్రభుత్వం తరపున కీలకమైనటువంటి చర్యలు తీసుకోవాలి. దీని మీద ఫోకస్ పెట్టినటువంటి కూటమి పెద్దలు చాలా క్లియర్ కట్గా కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టారు. అవి ఖచ్చితంగా అమలు చేయాల్సిందే అని చెప్పి ఒక విస్తృత స్థాయి సమావేశంలో అధికారులకు ఆదేశాలు జారీ చేశారు సీఎం అలాగే డిప్యూటీ సీఎం. దీనికి సంబంధించి ఏ విధంగా ఉన్నాయి? ఎక్సైజ్ శాఖ అమల్లోకి తెచ్చిన నిబంధనలు ఇవే. ఇకపై ఎక్సైజ్ సురక్ష యాప్ ద్వారా మద్యం సీసాపై కోడ్ స్కాన్ చేయాలి. విక్రయించే మద్యం నాణ్యమైనదని ధృవీకరించినట్లు ప్రతి దుకాణం, బార్ల వద్ద ప్రత్యేక బోర్డులు పెట్టాలి. మద్యం సీసాపై సీల్, క్యాప్, హోలోగ్రామ్ ప్రామాణికత తనిఖీ చేయాలి. ప్రతి దుకాణం, బార్లలో డైలీ లిక్కర్ రిజిస్టర్ అమలు చేయాలి. ఎక్సైజ్ సిబ్బంది రోజు మద్యం దుకాణాల్లో ర్యాండమ్గా తనిఖీ చేయాలి. తనిఖీ వివరాలను దుకాణంలోని రిజిస్టర్లో నమోదు చేయాలి. డిపో నుంచి మద్యం అందాక కనీసం 5% సీసాలు స్కాన్ చేయాలి. తనిఖీల్లో నకిలీ మద్యం గుర్తిస్తే ఎక్సైజ్ సిబ్బందికి ఫిర్యాదు చేయాలి. నకిలీ మద్యం దొరికితే లైసెన్స్ రద్దు చేసి చర్యలు చేపట్టాలని ఆదేశాలు జారీ. నకిలీ మద్యంపై ఫిర్యాదులకు పర్యవేక్షణ వ్యవస్థ తేవాలని ఆదేశాలు. ఫిర్యాదులను 24 గంటల్లో విచారించి నివేదించాలి. ఓకే, ఇవన్నీ బాగానే ఉన్నాయి. కానీ ఇవన్నీ అమలు చేయటానికి సరైనటువంటి సిబ్బంది ఉన్నారా? అసలు వ్యవస్థ అనేది సరిగ్గా పనిచేస్తుంది అనేది ముఖ్యమైనటువంటి పాయింట్. కుటుంబ ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకుంది. ఎక్కడి నుంచి ఎక్కడికి సరుకు వస్తుంది, అది మంచిదా నకిలీదా ఎలా గుర్తిస్తారు? ఇప్పటివరకు యథేచ్ఛగా జరిగినటువంటి ఈ కల్తీ మద్యాన్ని ఎవరైనా నిలువరించారా? మారుమూల గ్రామాలు, ములకల చెరువు అనే ఒక పల్లెటూరులో ఒక డెన్ ఏర్పాటు చేశారు. ఎవరికి తెలియనటువంటి పరిస్థితి. ఆ గ్రామ ప్రజలకే అక్కడ ఏం జరుగుతుంది ఏంటనేది కూడా తెలియదు. అటువంటి పరిస్థితుల్లో అక్కడ జరిగింది వ్యవహారం అంతా. మరి దాని వెనకాల కింగ్ పిన్స్ ఎవరు? ఏ స్థాయిలో రవాణా జరిగింది? కోట్లాది రూపాయలు చేతులు మారాయి. మరి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని మనం స్వాగతించాలి, అభినందించాలి. మరి ఇవన్నీ సాధ్యపడతాయా? సాధ్యపడేలా ఖచ్చితంగా ఒక రూట్ మ్యాప్ అనేది సిద్ధం చేయాలి. ఎందుకనంటే మద్యం తాగి ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు, ఎంతోమంది అనారోగ్యం బారిన పడ్డారు. ఏది కల్తీ మద్యం తాగి.
మరి ప్రభుత్వంపై బాధ్యత ఉంది. కూటమి పెద్దలు ఒక ఆలోచన చేయాలి. ఇది ఖచ్చితంగా మానిటరింగ్ అనేది ఇంపార్టెంట్, పర్యవేక్షణ అనేది చాలా ముఖ్యం. కాబట్టి కూటమి ప్రభుత్వాన్ని సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్ తరపున కూడా మేము కోరుకుంటున్నాం. ఇవన్నీ మీరు ఇచ్చినటువంటి ఆదేశాలు అన్నీ బాగానే ఉన్నాయి, కానీ అమలుకు సాధ్యమా కాదా అనేది ఆలోచించాలి. మొత్తానికైతే జోగి రమేష్ వ్యవహారం రాష్ట్ర రాజకీయ వర్గాల్లో ఒక రకమైనటువంటి ప్రకంపనలు కలిగిస్తుంది. ఈ యొక్క నకిలీ బ్యాచ్తో సంబంధాలు పెట్టుకొని ఇప్పుడు ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లోకి వెళ్తున్నారు అనేదైతే రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చ బాగా జరుగుతుంది. ఈ టాపిక్పై మీ విలువైనటువంటి అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.